హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ లాగనమాట. ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నానండి. నార్మల్గా అయితే మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. అంటే మా వారికి లంచ్ బాక్స్ ఉంటుంది కదా, ఇంకా మార్నింగే మొత్తం అంతే లంచ్ అంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ కర్రీ ఏం చేశానంటే ఎగ్ కర్రీ చేశాననమాట. ఆనియన్స్ వేసి ఎగ్స్‌ని వేయించేశాను. అదేంటంటే మా పిల్లలు తినట్లేదు. అంటే చిన్నోడు తింటున్నాడు గానీ, పెద్దోడు అసలు తినట్లేదనమాట. ఇంక అందుకనే వాడికి ఏం చేస్తున్నానంటే ప్రెజెంట్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాననమాట. ఇంకా కర్రీ తిననని చెప్పాడు. అందుకనే ఆనియన్స్ లేకుండా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మా చిన్నోడేంటంటే ఎలాగో ఆమ్లెట్ వేస్తున్నావు కదా, నాకు కూడా ఒకటి వెయ్యమ్మా, కాకపోతే ఆనియన్స్ వెయ్యు అన్నాడు. అందుకే వాళ్ళిద్దరికి ఏంటంటే సెపరేట్‌గా ఒకడికి ఆనియన్స్ వేసి ఆమ్లెట్ వేస్తున్నాను. మరొకడికి ఏంటంటే అంటే ఆనియన్స్ లేకుండా ఆమ్లెట్ వేస్తున్నాననమాట. నాకు మాత్రం మార్నింగ్ కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాంతో అయితే నేను తినేస్తాను. అయితే నేను ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేశానండి. మొన్న మార్కెట్‌కెళ్ళాను కదా, అక్కడ గోంగూర తెచ్చాననమాట. ఏంటంటే కొంచెం ఎక్కువ గోంగూర తెచ్చాను. ఇంకా అదేంటంటే వాడిపోతుందని చెప్పేసి దాంతో గోంగూర పచ్చడి చేశాను. అలాగే ఈరోజు ఏంటంటే పూజా రూమ్ ఏంటంటే డీప్ క్లీన్ చేస్తున్నాననమాట. చాలా రోజులయిపోయిందని చెప్పేసి. ఇంకా ఆ 2 అయితే ఉంటాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా బావుంటుందండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. వ్లాగ్స్ నచ్చితే నా వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిక్కడైతే పిల్లలకి ఆమ్లెట్ వేసిచ్చేసాను కదా, ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కలిసి అయితే తినేస్తున్నాను. దాంతో పాటు ఏంటంటే పిల్లలకి మ్యాంగోస్ కూడా కట్ చేసి ఇచ్చాననమాట. ఏంటంటే ఆ మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇంకా మ్యాంగోస్ ఉంటే కంపల్సరీగా పిల్లలకి అన్నంతో పాటు మ్యాంగోస్ అయితే అడుగుతారనమాట. మా పిల్లలకేంటంటే చిన్నప్పటి నుంచి అన్నంతో మ్యాంగోస్ తినడం బాగా అలవాటు. అందుకనే ఎప్పుడు అంటే మ్యాంగోస్ తెచ్చిన ప్రతిసారి ఇలానే కట్ చేసి ఇచ్చేస్తాను. ఒకవేళ కూర లేకపోతే ఇలానే మ్యాంగోస్ అయితే ఇచ్చేస్తాననమాట. మీకు ఒకవేళ ఇలాంటి అలవాటు ఉందో లేదో కింద కామెంట్ చేయండి. మా పిల్లలకి మాత్రం మ్యాంగోస్‌తో గానీ, లేదంటే మిక్స్చర్ ఉంటే మిక్స్చర్‌తో గానీ, లేదంటే గొట్టాలతో గానీ ఇలానే తినేస్తారండి. కర్రీస్ లేకపోయినా అంత ఇబ్బంది పెట్టరు. మా పెద్దోడితోటి కొంచెం ఇబ్బందనమాట. ఆమ్లెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. కొంచెం ఇబ్బంది పెడతాడు అంతే అని. ఇంకిక్కడైతే అందరం కలిసైతే తినేసాము. తర్వాతేంటంటే ఇంకా చెప్పాను కదండీ, గోంగూర తెచ్చానని చెప్పి. ఇంకా దాంతో అయితే ఏంటి ఈరోజు గోంగూర పచ్చడైతే చేస్తున్నాననమాట. ఇంకా దానికోసమే గోంగూరనేంటంటే ఫస్ట్ శుభ్రంగా కడిగేశాను. ఇదేంటంటే ఒక రూ. 20 గోంగూర అనమాట. మొన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ గోంగూర తీసుకున్నాను. ఒక రూ. 20ది. అవేంటంటే చిన్న కట్టలు ఒక 3 ఇచ్చారు. ఇదేంటంటే ఇది సెపరేట్‌గా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాననమాట. పెద్ద కట్ట రూ. 20కి ఇచ్చారు. చాలా బావుంది. పెద్ద కట్ట వస్తుందని చెప్పేసి ఇంకా సెపరేట్‌గా ఇంకో రూ. 20ది తీసుకున్నాను పచ్చడి చేద్దామని చెప్పేసి. ఇంకా దాన్నే ఇక్కడేంటంటే శుభ్రంగా కడిగేశాను. ఇంకా గోంగూర మొత్తాన్ని కూడాను. ఇంకా కడిగేసి దాన్నయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడేంటంటే పచ్చడి కోసం అని చెప్పేసి కడాయిలో కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. ఇవన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక 20 వరకు ఎండుమిరపకాయలనైతే వేసుకోవాలి. అలాగే ఒక 20-25 వరకు వెల్లుల్లి రెబ్బలు అంటే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలైతే వేసుకొని వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలనమాట. ఇవన్నీ మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా గోంగూర మొత్తం కూడా వేసేసి ఇందులోనే ఒక 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇంకా మొత్తం వేసేసిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దీన్ని సిమ్‌లో పెట్టి బాగా మగ్గనివ్వాలనమాట. అంటే టమాటాను, గోంగూర పూర్తిగా మగ్గిపోవాలి. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే మనకి గోంగూర తడిపేసి అంటే కొంచెం తడిగా ఉంది వేసుకున్నాం కదా, అలాగే టమాటా కూడా వేసుకున్నాం కదా, పచ్చడి పాడవ్వదా అంటే అస్సలు పాడవదండి. అది ఎలా అన్నది చెప్తాను. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ గోంగూరను, టమాటా బాగా మగ్గిపోయిందండి. ఇంకా దీన్నైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక పూర్తిగా చల్లారనివ్వాలనమాట. ఇది ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మొత్తం కూడాను గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిక్సీ జార్ అనేది కొంచెం తడి లేకుండా బాగా చూసుకోవాలి. ఇంకా ఇందులో ఏంటంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఇప్పుడు మిక్సీ జార్‌లో వేసుకొని
ఇందులో కొద్దిగా అంటే మనకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ 20 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే కారం వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కారం అయిపోయిందంటే తినలేం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఉప్పు అయితే 1 టేబుల్ స్పూన్ అలాగే అర టేబుల్ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నాను. నేను ఇక్కడైతే కొంచెం గడ్డుప్పు వేసుకున్నాను. అంటే రాళ్ళుప్పు అనమాట. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలాంటి పచ్చళ్ళకి ఏంటంటే రాళ్ళుప్పు వేసుకుంటే బావుంటుంది. ఇంక అందుకనే నేను కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని, కొద్దిగా కారం వేసుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. అయితే ఇది 2 సార్లు అవుతుందండి. ఒక్కసారి అవ్వట్లేదని చెప్పి నేను ఇక్కడ 2 సార్లు గ్రైండ్ చేసుకున్నాననమాట. కాకపోతే ఒకేసారి ఉప్పును కారం అయితే వేసుకున్నాను. ఇంకా వేసేసి ఇంకా మొత్తం కూడాను గ్రైండ్ చేసుకోవాలనమాట. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే మరీ పూర్తిగా అంటే మెత్తగా గ్రైండ్ చేసేయకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాననమాట. అంటే అక్కడక్కడ మనకి ఏంటంటే కొంచెం లైట్‌గా ఆకు తగిలేలాగా, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు అంటే ఎండుమిరపకాయ పిక్కలుంటాయి గదా! అవి ఉండేలాగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలనమాట. ఇంకా మొత్తం కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే దీనికి పోపయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కడాయిలో కొద్దిగా వేరుశనగ నూనె అయితే వేసుకోవాలి. నేనిక్కడ అర కేజీ కంటే కొంచెం తక్కువ అంటే ఒక పావు కేజీ దాంట్లో సగం అలా వేసుకున్నాననమాట వేరుశనగ నూనె అయితే. అంటే అర కేజీ కంటే కొంచెం తక్కువ వేరుశనగ నూనె వేసుకొని, ఇంకా అది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు, అలాగే కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడంతా వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, కొద్దిగంత ఇంగువ కూడా ఇందులో వేసుకొని, మొత్తం కూడా కొద్దిగా వేయించుకోవాలనమాట. ఈ పోపు అనేది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఇంకా ఆ పచ్చడి మొత్తం కూడా వేసేసి దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేయించుకోవాలనమాట. అంటే మనం ఇక్కడ తడి గోంగూర వాడాం కదండీ! అందుకని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ పచ్చడికి ఆయిల్ బాగా పట్టేంత వరకు వేయించుకోవాలనమాట. అప్పుడేంటంటే మనకి బయట పచ్చడి పెట్టినా కూడా అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా పాడవదు. కాబట్టి పచ్చడి అనేది కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది. మినిమమ్ 1 మంత్ వరకు వస్తుందండి. మా ఇంట్లో ఏంటంటే 1 మంత్ కూడా కాదు. ఒక 15 డేస్ మాత్రమే వస్తుంది ఈ పచ్చడైతే. అంత ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు తెచ్చుకున్నా కొద్దిగా పచ్చడి చేస్తాను. అలాగే కొంచెం గోంగూర ఏంటంటే పప్పుకి ఇలా వాడేస్తాననమాట. ఈసారి ఏంటంటే పచ్చడి చేసేసాను. ఇంకా ఇలాగే పచ్చడంతా కూడా బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేయించుకొని, ఇంక దాన్నైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆయిల్ చూసారా ఎంత పైకి తేలిందో, ఇలా ఆయిల్ పైకి తేలితే మనకి పచ్చడనేది ఎక్కువ రోజులు ఉంటుందనమాట. ఇంకా పచ్చడైతే తయారైపోయిందండి. ఇంక దాన్నేంటి స్టవ్ ఆఫ్ చేసేసి, ఇంకా పూర్తిగా చల్లారనివ్వాలనమాట. అది పూర్తిగా చల్లారిన తర్వాత మనం డబ్బాలో వేసుకొని ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా అది చల్లారేలోపు మరో పక్క ఏంటంటే నేనిక్కడ మీకు ముందే చెప్పాను కదండీ! పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నానని చెప్పేసి. ఇంకా దానికోసమే ఇంకా ఫోటోస్ అన్నీ కూడా అంటే దేవుడి పటాలన్నీ కూడా తీసేసి ఒక పక్క అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే దేవుడి గదిలో ఏంటంటే బల్లొకటి తిరుగుతుందండి. ఇంకా ఆ భయంతోటే ఫోటోలు వెనకాల బల్లేమైనా ఉందేమోనని ఒక్కొక్కటిగా చెక్ చేసుకుంటూ ఇంక తీసుకుంటున్నాననమాట. నాకు బల్లులంటే భలే భయం అండి. అందుకని ఇంకా ఎక్కడున్నదా ఏంటని మొత్తం చూసుకుంటున్నాను. ఇంకా ఫోటోస్ అన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా గోడలన్నీ అంటే దేవుడి రూమ్ మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేస్తున్నాననమాట. అయితే ఇంకా దేవుడి రూమ్ కోసం సెపరేట్‌గా నేను క్లాత్ అయితే పెట్టుకుంటాను. ఇంకా ఆ క్లాత్ తోటి మొత్తం కూడా తుడిచేస్తున్నాననమాట. నేనైతే ఏంటంటే దేవుడి రూమ్ నెలకొకసారి క్లీన్ చేసుకుంటానండి. అంటే ఎలా అంటే పీరియడ్స్ వస్తాయి గదా! ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి రూమ్ మొత్తం అలాగే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేస్తాననమాట. ఇలా మంత్లీ ఒకసారయితే నేను దేవుడి రూమ్‌ని క్లీన్ చేసుకుంటాను. నార్మల్‌గా ఏంటంటే డైలీ కూడాను రూమ్ అయితే నీట్‌గా క్లీన్ చేస్తాను గానీ, ఫోటోస్ అన్నీ మాత్రం 1 మంత్‌కి ఒకసారయితే క్లీన్ చేసుకుంటాననమాట. రూమ్ మాత్రం నార్మల్‌గా దీపం పెట్టే ముందు మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి, ఇంకా దీపం అయితే పెట్టుకుంటాను. ఇంకిక్కడేంటంటే, ఇంకా దేవుడి పటాలన్నీ కూడాను క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే ఏం చేస్తానంటే, ఇంకా దేవుడి బొట్లుంటాయి కదా! వాటన్నిటిని ఫస్ట్ ఏంటంటే, అంటే వాటర్‌తో ఫస్ట్ తుడిచేసిన తర్వాత క్లాత్ అయితే తుడుచుకుంటాననమాట. దేవుడి పటాలు క్లీన్ చేసుకోవడానికి సెపరేట్‌గా ఒక క్లాత్ ఉంటుంది. అదేంటంటే, అమ్మ చీరలు ఇలా కాకుండా ఒక నాప్కిన్ అయితే నేను పెట్టుకుంటాననమాట. అది ఓన్లీ దేవుడి పటాలు తుడవడానికి మాత్రమే ఒక నాప్కిన్ అయితే ఉంటుంది. ఇంకా అవన్నీ బొట్లన్నీ కూడా తీసేసి ఇంకా మొత్తం పటాలన్నిటిని కూడాను తడి క్లాత్‌తో మొత్తం తుడిచేస్తాను. తర్వాత పొడి క్లాత్‌తో మళ్ళొకసారి తుడుచుకుంటాననమాట. అంటే తడి ఎక్కడా లేకుండా మొత్తం తుడిచేస్తాను. ఇంకా తుడిచేసిన తర్వాత
వాటికైతే బొట్లు అయితే పెట్టుకుంటానండి. అంటే బొట్లు పెట్టుకునే ముందు ఫస్ట్ ఏంటంటే దేవుడి రూమ్కి ఫస్ట్ పేపర్లు ఇలా వేసేస్తాను. ఇంకా పేపర్లు వేసేసి దాని మీద మరొక క్లాత్ అయితే వేసేసుకుంటాను అనమాట. నార్మల్గా అయితే ఇంతకు ముందు ఓన్లీ పేపర్లు వేసేసి దాని మీద పటాలు అయితే పెట్టేసేదాన్ని. కాకపోతే ఇంకా అలా పెట్టకూడదని విన్నాను. అంటే యూట్యూబ్లోనే చూసానులేండి, అలా పెట్టకూడదని చెప్పేసి. అందుకనే దాని మీద ఏంటంటే ఒక క్లాత్ అయితే వేస్తున్నాను. ఆ క్లాత్ కూడాను జాకెట్ పీస్ అండి. కొత్త జాకెట్ పీస్ ఉంటుంది కదా, అంటే వాడకపోయింది ఏమైనా ఉన్నా కూడాను అదైతే వేసుకొని ఇంకా దానిపైన ఏంటంటే పటాలైతే పెట్టుకుంటాననమాట. ఇది ఏంటంటే ఈ మధ్యనే చేస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇంతకు ముందంతా కూడా ఇలా పేపర్లు వేసేసి ఇంకా పెట్టేసేదాన్ననమాట. ఇప్పుడైతే ఇంకా దానిపైన ఇంకా జాకెట్ పీస్ వేసేసి ఇంకిప్పుడేంటంటే దేవుడి పటాలకి బొట్లయితే పెట్టుకుంటాననమాట. అయితే నేనెప్పుడూ కూడాను చందనమును, కుంకుమతో బొట్లయితే పెట్టుకుంటాను. పసుపు బొట్లు పెడుతుంటే ఏంటంటే పటాలకి అలాగా మచ్చల్లాగా అయిపోతుందనమాట. పసుపు పెడతాం కదా, అక్కడేంటంటే పసుపు మచ్చలాగా అయిపోతుంది. అందుకనే పసుపు కాకుండా చందనం పెట్టేసి ఇంకా దానిపైన ఏంటంటే కుంకుమ బొట్లయితే పెట్టేస్తాననమాట. అన్ని పటాలకి ఇలానే బొట్లు పెట్టుకుంటాను. కానీ గౌరీదేవికి మాత్రం పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాననమాట. మా గౌరీదేవికి పసుపే రాయాలి, చందనం అయితే రాసుకోకూడదు. ఇంకా అందుకనే పసుపు రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టుకుంటాను. అయితే నేనేం చేస్తానంటే దేవుడి రూమ్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడాను పటాలని బయటికి తేనండి. అంటే దేవుడి రూమ్ నుంచి బయటికి తెచ్చి క్లీన్ చేయనన్నమాట. ఆ దేవుడి రూమ్ లోనే మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసి మళ్ళీ మిగతా ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను. అంటే బయటికి తెచ్చి క్లీన్ చేయకూడదని అంటారు, మరి నాకు ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను మాత్రం కూడాను ఎప్పుడు కూడాను దేవుడి రూమ్ లోనే మొత్తం క్లీన్ చేసేసి అక్కడే మొత్తం కూడా సర్దేసి మిగతాదంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను. ఇంకా ఇలా అయితే మొత్తం కూడాను దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసాను. దేవుడి రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా వెంటనే పూజ సామాగ్రి కూడా క్లీన్ చేస్తాను. అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి, వెంటనే క్లీన్ చేస్తాను. ఇంకేంటంటే ఇలా వెంటనే క్లీన్ చేసామనుకోండి మొత్తం ఒకేసారి క్లీన్ అయిపోద్ది. లేదంటే ఇంకా అలానే పెట్టేస్తే మర్చిపోతాను. ఇంకా బద్ధకం వచ్చేసి తర్వాత అనుకుని పోస్ట్ పోన్ చేసేస్తాను అనమాట. అందుకే ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా పూజ సామాగ్రి కూడా క్లీన్ చేస్తాను. ఇంకా మా దేవుడి రూమ్ అయితే ఇలా ఉందండి. నిజంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత ముచ్చటగా అనిపిస్తుందో దేవుడి రూమ్ అయితే. ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. బాగా అలసిపోయానండి ఇంకా మధ్యాహ్నం నుంచి పని అయిపోయేసరికి. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలకైతే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఏంటంటే ఈరోజు బాగా లేట్ అయిపోయింది. చిన్న ప్రాబ్లం అయిందనమాట. ఆల్రెడీ మీకు చెప్పాం కదా వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. దానికోసమని చిన్న మీటింగ్ అయిందనమాట మా అపార్ట్మెంట్లో. దానివల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పటికే కాస్త లేట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం 6:30 ఇలా అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాను. అది కూడా పిల్లలు ఆకలనేసరికి ఇంట్లో ఏంటంటే స్వీట్ కార్న్ ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే అయిపోతాయని చెప్పి ఇంకా దాంతో అయితే మసాలా స్వీట్ కార్న్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసమే ఫస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ పెట్టేసి అందులో స్వీట్ కార్న్ పిక్కల్ని వేసేసి ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు వేసి వాటినైతే ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా అవి ఉడికేలోపు ఏంటంటే మరో పక్క కొంచెం బట్టలు అయితే ఉన్నాయన్నమాట. అంటే బెడ్షీట్లు నాకు కొంచెం బట్టలు ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా కొంచెం మడత పెట్టేశాను. నేను ఈ పని చేసేలోపు మా చిన్నోడు కూడా వచ్చాడండి ఆడుకొని. ఇంకా స్నాక్స్ ఏమైనా కావాలని అడిగితే ఇంకా నేను ప్రిపేర్ చేస్తున్నాను, నువ్వు ఇంతలో స్నానం చేసని చెప్పాను. ఇంకా వాడితే స్నానంకి వెళ్ళాడు. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంతలోన ఈ స్వీట్ కార్న్ కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇవి ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలా వదిలేస్తే అవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఈ స్వీట్ కార్న్ ఉడికిపోయిన తర్వాత ఇంకా వాటర్ అంతా వడబోసేసి ఇంకా దాన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా స్వీట్ కార్న్ కోసం ఏంటంటే ఫస్ట్ కడాయిలో కొద్దిగా బటర్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మసాలా స్వీట్ కార్న్ ఎప్పుడు కూడాను బటర్ వేస్తే బాగుంటుందన్నమాట. నేను ఇక్కడైతే కొద్దిగా బటర్ వేసుకున్నాను. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి. ఈ వెల్లుల్లితో పాటు ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అయితే నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవని చెప్పేసి వెల్లుల్లి మాత్రమే వేసుకుని దాన్ని కొంచెం వేయించుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఇంకా స్వీట్ కార్న్ మొత్తం వేసేసి ఇందులోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా ఉప్పు. ఇప్పుడైతే కొద్దిగా చూసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు
చాట్ మసాలా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా దీంతో పాటు ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా నిమ్మరసం అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేసి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, మనకి మసాలా స్వీట్ కార్న్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు ఆకలి అనేటప్పుడు ఇలాంటి వెంటనే చేసిచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంక ఇక్కడైతే స్వీట్ కార్న్ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడైతే నేను పిల్లలకి వేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.